myself Nagasweta and నాది ప్రకాశం జిల్లా అండి. మార్కాపురం టౌన్ నుంచి వచ్చాను. అండ్ నా స్కూలింగ్, నా కాలేజ్ అండ్ అంతా కూడా నాది మార్కాపురంలోనే నేను కంప్లీట్ చేస్తున్నానండి. అండ్ నేను ప్రజెంట్ అక్కడే ఉంటున్నాము. అండ్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు ఈ కంపెనీ పరిచయం అయిందండి. రీసెంట్గానే నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇందులోకి వచ్చిన తర్వాత. అండ్ ఇందులోకి రాకముందు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ కాలేజీ అలాగే ఈ వర్క్, ఈ బిజినెస్ రెండు మెయింటైన్ చేసుకుంటూ అండ్ నేను 2 years డిగ్రీ కూడా ఇందులోకి వచ్చినాకనే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నా ఫ్యామిలీ అండి, నేను, మా అమ్మ, మా నాన్నగారు అండ్ మా సిస్టర్ అండి. తను మ్యారీడ్, తనకి 2 పిల్లలు. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. అండ్ నేను ఈ కంపెనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం అండి. అండ్ మా నాన్నగారు వెంకటేశ్వర్లు, తను గత 20 సంవత్సరాల నుంచి తను కార్పెంటర్ వర్క్ చేస్తుండేవాళ్ళు. అండ్ అప్పటి వరకు నా లైఫ్ అంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అండ్ మా నాన్నగారు కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. తనకు ప్రతి మంత్ కూడా ఒక 30,000 నుంచి 35,000 వరకు తనకి ఇన్కమ్ వచ్చేది. సో అదే ఇన్కమ్తో నా ఫ్యామిలీ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే నా స్టడీస్, అలాగే మా సిస్టర్కి మ్యారేజ్ చేయడం కూడా జరిగింది. సో తన ఇన్కమ్తోనే. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి నేను రావడానికి ముఖ్య ఉద్దేశం అండి, మా డాడీకి వర్క్కి వెళ్తూ ఉండగా తనకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా తనకి రోడ్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అండ్ మా డాడీకి లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. సో ఎవరు కూడా అది ఊహించరు అలా అవుతుంది అనేసి. సో అప్పటికే చాలా, అంటే అదే టైంలో మా సిస్టర్కి మ్యారేజ్ అవ్వడం కూడా జరిగింది. సో అప్పటికే ప్రజెంట్ డౌన్లో ఉన్నాము. సో మా ఫాదర్కి ఇంకా అలా యాక్సిడెంట్ అవ్వడం అది ఇంకా పెద్ద మైనస్. సో మా సిస్టర్కి మ్యారేజ్ తను వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా నేనే లీడ్ చేయాలి. సో నా ఫ్యామిలీకి నేనే బ్యాక్ బోన్ అవ్వాలి. అండ్ మా ఇంట్లో నేనే చిన్నదానండి. ఆ టైంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నాకున్న ఎడ్యుకేషన్కి, నాకున్న క్వాలిఫికేషన్కి సో బయట ఏ జాబ్స్ అయినా కష్టమే. ఇన్ కేస్ వచ్చినా కూడా మహా అయితే ఒక 5,000కి మించి, ఒక 10,000కి మించి ఏ కంపెనీ నాకు ఇవ్వదు. ఎందుకంటే నాకున్న క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్ మాత్రమే. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఈ కంపెనీకి నేను పరిచయమేటప్పుడు నాకు ఓన్లీ 19 years మాత్రమే అండి. అండ్ నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను ఏదన్నా యూజ్ అయ్యేది వస్తుందేమో అనేసి. నేను యూట్యూబ్లో నా పైన సీనియర్ అండి హైమావతి మేడం, తను ఒక హౌస్ వైఫ్. నేను ఆన్లైన్లో ఆ మేడం నెంబర్ చూసి తనకు కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆ మేడం నాకు చెప్పారు, ఇలా మీటింగ్స్ ఉంటాయి, వినండి, విని డెసిషన్ తీసుకోండి అనేసి. అండ్ నేను మీటింగ్స్ అన్నీ విన్నానండి. విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ 2cc చేస్తే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, డెఫినెట్గా సెటిల్ చేసుకోగలుగుతాను. అండ్ ఆ మీటింగ్స్ అన్ని విన్నాక నాకు చాలా హోప్ వచ్చింది. బట్ నేను మా ఇంట్లో అడిగాను, వాళ్ళు 1% కూడా నాకు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేరు. బట్ ఆ టైంలో నాకు సపోర్ట్ ఉంది ఏంటి అంటే, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా డౌన్లో ఉండడం. అండ్ నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఆ టైంలో డౌన్లో ఉండడం. అండ్ నా ఫ్యామిలీకి మా డాడీ అప్పుడే వర్క్ స్టాప్ అవ్వడం, తనకి లెగ్ ఇంజూర్ అయిన తర్వాత సో తను బెడ్ మీదకి వచ్చేసారు. సో అవన్నీ నాకు సపోర్ట్ ఉన్నాయి. అండ్ నేను మా మమ్మీని ఎలాగోలా కన్విన్స్ చేసుకున్నాను. ఈ ఫరెవర్ కంపెనీ ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని కంట్రీస్లో ఇన్ని బ్రాంచ్ ఆఫీసెస్తో రన్ అవుతుంది, డెఫినెట్గా నాకు ఇన్కమ్ అయితే వస్తుంది, ఒక్క సపోర్ట్ చేయండి అనేసి. సో నేను మా మమ్మీని ఎలాగోలా కన్విన్స్ చేసుకున్నాను. 2 years అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అండ్ నా జాయినింగ్ డేట్ 12th December 8th అండి 2023. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ అండి 2004, 7/7/2004. నాకు ఓన్లీ 19 years మాత్రమే ఈ కంపెనీకి పరిచయం అయ్యేటప్పుడు. అండ్ ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ ఈ కంపెనీలో 2cc కంప్లీట్ చేసిన తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ తీసుకున్నాను. అండ్ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరికి ఏది వచ్చి రారు, అన్ని నేర్చుకొని రారు. అండ్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న ట్రైనింగ్ సిస్టమ్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటారు. అండ్ నేను ఫస్ట్ 2cc కంప్లీట్ చేసిన తర్వాత అండ్ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అండి ఓన్లీ 22 daysలో నేను 17,900 ఇన్కమ్ గెయిన్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు నాకు ఓన్లీ 19 years, నా అకౌంట్లో అట్లీస్ట్ 500, 200 ఉండడం తప్ప ఆ 17,000 ఫస్ట్ టైం నేను చూడటం. అండ్ మా మమ్మీకి మా డాడీకి చాలా ప్రౌడ్గా చెప్పాను 17,000 నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అనేసి. అండ్ నేను అక్కడ నుంచి ఎక్కడ కూడా ఆగలేదండి. నా సీనియర్ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ ట్రైనింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకుంటూ అండ్ నేను నెక్స్ట్ 40 daysలో నేను సూపర్వైజర్ అవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ 40 డేస్ సూపర్వైజర్ అయ్యానండి. అండ్ నెక్స్ట్ ఇంకా నా టీంని నేను గైడ్ చేసుకుంటూ ఇక్కడ ట్రైనింగ్ సిస్టమ్ అలవాటు చేసుకుంటూ మా సీనియర్ నాకు ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో ఇక్కడ ఏవైతే ట్రైనింగ్ సిస్టమ్ ఉందో అది నా టీంకి నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేస్తూ జస్ట్ 2 months నేను అసిస్టెంట్ మేనేజర్ కూడా అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంటే నేను 4 monthsలో మేనేజర్ అయ్యాను. సో 4 monthsలో నాకు మేనేజర్ అవ్వాలనే గోల్ ఫస్ట్ నాకు పైన సీనియర్ పెట్టారండి. అక్కడ ఏంటి అంటే మేనేజర్ అయితే నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు. నా పైన సీనియర్ నాతో చెప్పేది ఏంటి అంటే మేనేజర్ అయ్యాము అంటే ప్రతి మంత్ కూడా 1 lakh+ ఇన్కమ్ తీసుకోవచ్చు అనేసి. ఒక్కొక్కరు 5 monthsలో 6 monthsలో 7 monthsలో మేనేజర్ అవుతున్నారు. సో మనం మేనేజర్ అయితే 1 lakh+ ఇన్కమ్ ఉంటుంది. సో నా పైన సీనియర్ అండి. సో తను చెప్పింది అదే గట్టిగా అదే పట్టుకొని ఉన్నాను. సో ఎలాగైనా పొజిషన్ రీచ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నేను తప్ప అంటే అప్పటికే మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. మా ఇంట్లో వర్క్ చేసేది మా డాడీ ఒక్కడే. నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అండ్ నేను మేనేజర్ జస్ట్ 4 monthsలోనే రీచ్ అయినాను. అండ్ నేను జస్ట్ 4 monthsలో మేనేజర్ పొజిషన్ రీచ్ అయ్యానండి. ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు అనే పాయింట్ నాకు బాగా స్ట్రైక్ అయింది. నా పైన సీనియర్స్ నాకు అదే చెప్తూ ఉంటారు. మేనేజర్ అయితే 1 lakh రీచ్ అవ్వచ్చు. మనం కంపెనీలో ఏ అచీవ్మెంట్స్ తీసుకోవాలి అన్నా మేనేజర్ పొజిషన్ కొట్టుండాలి. మేనేజర్ పొజిషన్ రీచ్ అయితేనే నెక్స్ట్ ఇంటి అచీవ్మెంట్స్ అయినా తీసుకోవచ్చు అనేసి. అండ్ నెక్స్ట్ 4 monthsలో నేను మేనేజర్ పొజిషన్ కూడా రీచ్ అవ్వడం జరిగిందండి. అండ్ నా ఇన్కమ్స్, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అంటే నేను ఓన్లీ 22 days చేసిన వర్క్కి 17,900. ఆ చెక్ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నార్మల్ నాకు ఒక 9 years ఇందులోకి వచ్చినప్పుడు 19 సంవత్సరాల స్టూడెంట్ని అది కూడా నేను డిగ్రీ 2nd yearలో ఉంటూ ఈ వర్క్ చేస్తున్నానండి. అండ్ నేను అప్పుడైతే ప్రజెంట్ కాలేజ్ ఆపేసి అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. అండ్ నేను కాలేజ్ వర్క్ ఈ బిజినెస్ 2 మెయింటైన్ చేసి నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 17,900+ తీసుకున్నాను. అండ్ నా సెకండ్ మంత్ ఇన్కమ్ 64,000. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 60,000 అంటే ఎంత పెద్ద విషయం. అండ్ మా డాడీ కార్పెంటర్ అండి. అదే 60,000 సంపాదించడం ఎంత టైం పడుతుంది. అండ్ నా థర్డ్ మంత్ ఇన్కమ్ అంటే 1,14,000. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 1 lakh అంటే ఒక సంవత్సరం ఆదాయం మీ అందరికీ కూడా తెలిసిందే. అలాంటి నేను ఒక నెలలో 1 లక్ష ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అది కూడా వచ్చిన 3 నెలలోనే. అండ్ నా 4th మంత్ అండ్ నేను 4 నెలలకే మేనేజర్ అయ్యానండి. నా సీనియర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడున్న ట్రైనింగ్ సిస్టమ్ అలవాటు చేసుకుంటూ వాళ్ళు నాకు ఇచ్చిన గైడెన్స్ని నా టీంకి నేర్పిస్తూ జస్ట్ 4 monthsలో మేనేజర్ అని నా ఒక్కదాని వల్ల అవ్వదు. సో నా టీం సపోర్ట్ తీసుకుంటూ నేను 4 monthsలో మేనేజర్ అయ్యాను. అండ్ నేను మేనేజర్ అయ్యాక నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అంటే 1,58,000. నేను జాయిన్ 4 నెలలకే మేనేజర్ పొజిషన్ ఇచ్చాను 1,50,000. సో నేను ఫస్ట్ టైం అది చూసానండి. 1 lakh మా ఇంట్లో నా ఫ్యామిలీలో ఎవరు కూడా 1 lakh తీసుకునే పర్సన్ నేను చూడలేదు. నాకంటే వాళ్ళకి ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, అలాగే నాకంటే వాళ్ళకి ఇంకా స్టడీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎక్కడ నా ఫ్యామిలీ 1 lakh తీసుకునే పర్సన్ ఎవరిని కూడా చూడలేదు. అండ్ ఫస్ట్ 1 lakh తీసుకునే పర్సన్ నేను మా ఫ్యామిలీలో. అండ్ నేను వచ్చిన జస్ట్ 1 yearలోనే 12 lakhs ఇన్కమ్ ఎంజాయ్ చేయడం జరిగిందని. 2024 to 2025 ఒక సంవత్సరంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక సంవత్సరం మహా అయితే 1 లక్ష 2 లక్షల సంవత్సరం మొత్తం ఆదాయం. బట్ నా సంవత్సరం మొత్తం ఆదాయం అంటే 12,20,000 రూపాయలు. ఇది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్. ఇది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. అండ్ నా నెక్స్ట్ ఇయర్ అండి 2025లో 13 lakhs+ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అండ్ నేను జాయిన్ అయ్యి 22-23 monthsలో దాదాపు 25 lakhs నుంచి 27 lakhs ఎక్కడ ఈ అవకాశం ఉందండి. సో ఓన్లీ ఫర్ ఎవర్లో మాత్రమే, ఫర్ ఎవర్ అనేది ఓన్లీ ఇన్కమ్ మాత్రమే కానీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అండ్ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అండి 17,000తో స్టార్ట్ అయింది నేను. అండ్ నా ప్రెసెంట్ రీసెంట్ మంత్ ఇన్కమ్ 2,59,000. అండ్ నా జూన్-జూలై కూడా 2.5 lakh ఉందండి. బట్ నేను ఈ ప్రెసెంట్ మంత్ నేను మీకు చూపిస్తున్నాను. నా జూన్-జూలై మంత్ కూడా 2.5 lakh+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇది పవర్ ఆఫ్ 2CC ఫర్ ఎవర్ కంపెనీ. అప్పుడు నేను ఒక్కసారి 2CC చేయడానికి అంతగానం ఆలోచించినాను. బట్ ప్రతి మంత్ ఇంత ఇన్కమ్ దాదాపు 4 నెలల్లో నేను జూన్-జూలై అలాగే ఆగస్టు 3 నెలలు 2.5 lakh+ ఇన్కమ్ ఉంది నాది. సో ఇది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్. ఓన్లీ ఒక 19 years స్టూడెంట్ని ఇంత ఇన్కమ్ తీసుకునే పర్సన్గా చేంజ్ చేసింది ఫర్ ఎవర్ కంపెనీ. అండ్ హైదరాబాద్ సక్సెస్ మీట్ అండి. నేను జాయిన్ ఆ 3rd monthలోనే అంటే సూపర్వైజర్ అయ్యాక హైదరాబాద్లో సక్సెస్ మీట్ జరిగింది.
హైదరాబాద్లో సక్సెస్ మీట్ జరిగింది. నా పైన సీనియర్ నాకు చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఆన్లైన్లో ఎన్ని ట్రైనింగ్స్ విన్నా కూడా ఆఫ్లైన్లో ఒక్క ట్రైనింగ్ వింటే ఆ నాలెడ్జ్ వేరే లెవెల్ ఉంటుంది అనేసి. సో నేను హైదరాబాద్ సక్సెస్ మీట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను సూపర్వైజర్ రికగ్నైజేషన్ కూడా తీసుకోవడం జరిగిందండి. అక్కడ నా పైన సీనియర్స్ని కలిసాను. వాళ్ళు చాలా టిప్స్ చెప్పారు. అలాగే చాలా మంది అచీవ్మెంట్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ టెస్టిమోనీ, వాళ్ళ పెయిన్ బ్యాక్గ్రౌండ్, సో అవన్నీ కూడా నేను నోట్ చేస్తున్నాను. అండ్ హైదరాబాద్ సక్సెస్ మీట్లో అండి నా పైన సీనియర్ హేమావతి మ్యామ్, అండ్ నా పైన సీనియర్ అండి రవి సార్, అండ్ నా మెంటర్ మధు సార్ అండి. అండ్ ఎయిమ్ మిలియన్ ఇన్ మై ఫ్యామిలీ. నేను వచ్చిన 22-23 monthsలోనే 25 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ మిలియన్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఎవ్వరు కూడా ఇంత ఇన్కమ్ ఎన్ చేసే వాళ్ళు లేరు మా ఫ్యామిలీలో. నేనే ఫస్ట్ మిలియనియర్ అండి. అండ్ నాకు కంపెనీ మెయిన్ కూడా చేసింది మిలియన్ అయినట్టు. అలాగే నాకు మిలియనర్ క్లబ్ మెంబర్ అవార్డు కూడా రావడం జరిగిందండి. అండ్ ఎంతో మంది లక్షల కాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మధ్య నా నేమ్ రావడం ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. పులిచెర్ల నాగస్పేట. అండ్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండే గోల్స్ ఏంటంటే, ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్స్ అనుకునే డ్రీమ్స్ ఏంటి, ఒక హౌస్ ఉండాలి, మా పిల్లలకి మ్యారేజ్ అయినప్పుడు ఏదో ఒకటి తీసి పెట్టాలి. సో వాళ్ళ గోల్స్ అండి. అంతకంటే పెద్ద డ్రీమ్స్ ఏ పేరెంట్స్కి ఉండవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అండ్ మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ₹1 కూడా పెడుతూ వాళ్ళు నా గోల్డ్ తీస్తూ ఉండేవాళ్ళు. అండ్ నేను రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ 5 lakhs పెట్టి నా ఇన్కమ్తో గోల్డ్ తీసి మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సూపర్. అండ్ నేను రీసెంట్గా ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగిందండి. దాదాపు 30 lakhs ప్లస్ అయింది. ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అండ్ నేను కాస్త లోన్ పెట్టి మరి ఆ ల్యాండ్ తీసుకున్నాను. అండ్ మా డాడీకి నేను గిఫ్ట్ కూడా చేస్తున్నానండి. సో మా డాడీకి నేను ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఇవ్వలేను, అవ్వదు కూడా. అండ్ మా డాడీ కార్పొరేటర్. అదే 30 lakhs మా డాడీ సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది. సో ఇది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ ఇంటూసిసి. అండ్ నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ అండి, నా లైఫ్లో వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్ కార్ ప్లాన్ లెవెల్ 1. ఇక్కడ నా కంపెనీ నాకు ఇచ్చే ఇన్కమ్తో పాటు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ప్రతి మంత్ కూడా కార్ తీసుకోమని ఇస్తుంది. సో ఇది నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. మా మమ్మీ మా డాడీ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చినప్పుడు ఎవరి సపోర్ట్ లేదు నాకు మా ఇంట్లో. మా మమ్మీ మా డాడీ, మా మమ్మీకి నేను చెప్తే అనేది ఏంటి అంటే, ఇప్పటికే ప్రెసెంట్ డౌన్లో ఉన్నాము, నీకు మళ్ళీ ఇక్కడ 30K పెట్టాలా అనేసి. బట్ ఇప్పుడు నేను సక్సెస్తో పోల్చుకుంటే, ఆ రోజు మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి వచ్చాను. బట్ ఈరోజు నా సక్సెస్తో పోల్చుకుంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళ రిలేషన్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు, నా కూతురు ఈ కంపెనీలో ఈ పొజిషన్లో ఉంది, ప్రెసెంట్ ఇంత ఇన్కమ్ ఏం చేస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ అండి ఇన్ మై లైఫ్. మా డాడీకి నేను కార్పొరేట్ అచీవ్ అయ్యి చెప్పినప్పుడు వాళ్ళని చాలా ప్రౌడ్గా అప్రిషియేట్ చేస్తున్నారు. సో నేను మాటలు అయితే ఎక్స్ప్రెస్ చేయలేను. అండ్ కార్ ప్లాన్ లెవెల్ 1 అచీవ్ చేసినది మ్యాగజిన్ అండి. కంపెనీ మ్యాగజిన్లో ఇండియా వైజ్ లెవెల్లో అంతమంది ఫొటోస్ మధ్య నా ఫోటో వచ్చింది. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను మీకు చెప్పడానికి. అండ్ నేను ఆ రోజు తీసుకున్న 1 time డెసిషన్. వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు చాలా మంది వద్దు అన్నారు, ఇంకొంతమంది దానికి వెళ్తున్న చాలా మంది ఎగతాళి చేశారు. అండ్ నేను జాయిన్ అయ్యి కూడా మా ఫ్రెండ్స్కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు నన్ను అన్నారు, ఇది నువ్వు చేస్తున్నావా, ఇది అయ్యే పని కాదు. బట్ నేను చేసి చూపించానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు నెల మొత్తం వర్క్ చేసినా కూడా మహా అయితే ఒక 20-30,000 మాత్రమే తీసుకోగలుగుతారు. ఇక నేను ప్రతి మంత్ ఒక 10,000 గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ఫర్ ఎవర్. సో ఎవరికైనా ఫర్ ఎవర్ ఒకటే అంటే, మనం ఏ వేలో చూస్తామో ఆ వేలోనే కనిపిస్తుంది. నార్మల్ ఒక స్టూడెంట్గా వచ్చిన నేను ప్రెసెంట్ అండ్ ఫర్ ఎవర్ కంపెనీ ఒక మిలియనర్ క్లబ్ మెంబర్గా మార్చింది, కార్ అచీవర్ చేసింది, అలాగే మేనేజర్ కూడా చేసింది. నెక్స్ట్ 2 months నేను సీనియర్ మేనేజర్ కూడా అవుతున్నాను. ఆ రోజు నేను తీసుకున్న 1 step డెసిషన్ వల్ల ప్రెసెంట్ నాకు 21 years అండి. ఇంత సక్సెస్, ఇంత ఇన్కమ్ నాకు ఏ కంపెనీ కూడా ఇవ్వదు, ఇంపాసిబుల్. ఆ రోజు నేను పెట్టిన 1 time డెసిషన్ ఈరోజు నా లైఫే కాకుండా నా టోటల్ ఎంటైర్ నా ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా నాకు చేంజ్ చేసింది. అండ్ మా సిస్టర్ అండి ఈ కంపెనీ, తను కూడా ప్రెసెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేటప్పుడు ఎవరైతే వద్దు అన్నారో అండ్ బాగా ఇంట్లోకి తీసుకొచ్చి మేనేజర్ చేస్తున్నాను. అండ్ నేను మా సిస్టర్కి నేను రిఫర్ చేశాను. సో తన మీటింగ్స్ విన్నారు. అండ్ అప్పటికే తను నా సక్సెస్ చూశారు కాబట్టి తను ఓకే చెప్పి తను కూడా వచ్చి జాయిన్ అన్నారు.
అండ్ నాకు వచ్చిన స్కిల్స్ అని కూడా మా సిస్టర్కి నేర్పిస్తూ సో తను కూడా మేనేజర్ చేయడం జరిగింది. ఇక్కడ ఫరెవర్ మనం ఒక్కరమే కాదు, మన టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. అండ్ మా సిస్టర్ తన పేరు నాగదేవి, అక్కడ చూస్తున్నారండి. లాస్ట్ మంత్ మా సిస్టర్ ఎంతో మంది అది సెప్టెంబర్ మంత్ 1,43,548 ఓన్లీ ఒక నెల ఎంతో మంది. మా సిస్టర్ తను ఒక హౌస్ వైఫ్, తను మ్యారీడ్, తనకి 2 పిల్లలు. సో తను నార్మల్ హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్ చాలా మంచిగా లీడ్ చేస్తుంది. ఓన్లీ పవర్ ఆఫ్ ఫరెవర్. ఇప్పుడు నేనే కాకుండా మా సిస్టర్ని కూడా తీసుకొచ్చి మేనేజర్ చేస్తున్నాను. అలాగే నేను ప్రతి మంత్ 2.5 lakhs తీసుకోవడమే కాకుండా నా టీంలో ఆల్మోస్ట్ ఒక 4 to 5 members వరకు అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు. అలాగే ఒక 20 members వరకు సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. ఒక నార్మల్ స్టూడెంట్గా వచ్చి నేను ఇంత పెద్ద టీంని గ్యాదర్ చేసుకున్నాను. సో ఇందుకు వచ్చినప్పుడు ఎవరికి అన్ని ఉండి అన్ని తెలిసి ఎవరు రారండి. ఇప్పుడు నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా నాకు పరిచయం లేరు. సో ఇందుకు వచ్చినాక నాకు ఇంత పెద్ద బాండింగ్ వచ్చింది. ఫరెవర్ నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ మై సీనియర్స్ రవి సార్ అండ్ మధు సార్ అండి. నా పైన అప్లై హైమావతి మ్యామ్ అండ్ మన సీనియర్స్ అండి. బయట మనం ఏదైనా జాబ్లో వెళ్తున్నామంటే అక్కడ ఏంటి అంటే కింద ఉన్న వాళ్ళని కమాండింగ్ బాసిజం. బట్ ఫరెవర్లో ఒక్క దాంట్లో మాత్రమే పైన సీనియర్స్ మన కింద డామినేట్స్ వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ చెయ్యాలి అనుకునే పాయింట్ ఓన్లీ ఫరెవర్లో మాత్రమే ఉంది. బయట ఎక్కడ కూడా ఈ లైన్ వర్తించదు.